విదేశీ పండ్ల సాగంటే పెద్ద రైతులకే సాధ్యమనే భావన చెరిపివేస్తూ ఏలూరు జిల్లా నుంచి ఓ యువ రైతు అరుదైన ఫ్రూట్తో ఆక్వా రంగం నుంచి ఆగ్రో రంగానికి దూసుకొచ్చాడు. ఔషధ గుణాలు, పోషకాలతో నిండిన గ్యాక్ ఫ్రూట్ను కేవలం 20 సెంట్లలో సాగు చేసి కిలో 500 రూపాయల నుంచి 600 వరకు నేరుగా వినియోగదారునికే విక్రయిస్తున్నాడు. అసలు గ్యాక్ ఫ్రూట్ అంటే ఏంటి, ఎలా సాగు చేస్తారు, దీంతో రైతులకు లాభాలెంత, ఈ రైతు అనుభవం ద్వారా తెలుసుకుందాం. రంగంలో ఉన్న ఏలూరు జిల్లాకు చెందిన యువ రైతు బాలు యూట్యూబ్ ద్వారా ఒక అరుదైన విదేశీ పండుపై ఆసక్తి పెంచుకున్నారు. అదే గ్యాక్ ఫ్రూట్. ఔషధ విలువలు, పోషకాలు మెండుగా ఉన్న ఈ గ్యాక్ ఫ్రూట్ వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాల్లో విస్తృతంగా వినియోగిస్తారు. ఇదే పండును మన రాష్ట్రంలో కూడా సాగు చేయాలన్న ఆలోచన బాలు మనసులో పుట్టింది. ఇప్పటికే ఈ పంట సాగు చేసిన రైతుల అనుభవాలను తెలుసుకుని కేరళ నుంచి మొక్కలు తెప్పించి కేవలం 20 సెంట్లలో ప్రయోగాత్మకంగా సాగు ప్రారంభించారు. మొక్కలు నాటిన 9 నెలలకే దిగుబడులు రావడం ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కిలో 500 నుంచి 600 వరకు నేరుగా వినియోగదారులకే విక్రయిస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు మొక్క నర్సరీని కూడా అభివృద్ధి చేస్తున్నారు. ప్రత్యేకత ఏంటంటే ఈ గ్యాక్ ఫ్రూట్ దీర్ఘకాలం పాటు దిగుబడులు ఇచ్చే పంట. అందుకే దీనిని శాశ్వత పందిరి విధానంలో సాగు చేయాల్సి ఉంటుంది. మొదటిసారి పెట్టుబడి కొంచెం ఎక్కువగానే ఉన్నా ఒకసారి పందిరి ఏర్పాటు చేస్తే సంవత్సరాల పాటు స్థిరమైన దిగుబడులు పొందే అవకాశం ఉంది. దీన్ని గ్యాక్ ఫ్రూట్ అంటారు. నేను గతంలో ఆక్వా రంగంలో ఉన్నాను. తర్వాత దీన్ని వీడియోస్లో చూడటం, దాని గురించి లోతుగా పరిశీలన చేసి తెలుసుకున్న తర్వాత దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుని దీన్ని సాగు చేద్దామన్నట్టు ఒక 20 సెంట్లలో వేయటం జరిగింది. 5 నుంచి 6 అడుగులు మనం పెట్టుకుంటా వెళ్తే చాలా బాగుంటుంది. ఈ పందిరి వచ్చేసేటప్పటికి దీనికి ఎంత పందిరి వేయాలి ఏంటి అన్నది ఇప్పుడే కొత్తగా కాబట్టి ఎంత అంటే 12 నుంచి 15 మనం ఎంచుకోవచ్చు. 12 కూడా మనం ఎంచుకోవచ్చు పందిరికి. నేను ప్రస్తుతం అయితే ప్రతి 10 అడుగులకి కొన్ని పోల్స్, కొన్ని వెదురు ఉపయోగించి పందిరి వేయటం అయితే జరిగింది. మనం ఒక 6-6.5 అడుగుల్లో కనుక దీన్ని పందిరి మనం అల్లుకుంటే మనకి ఇది పాలినేషన్ చేసేటప్పుడు మనకి తేలిగ్గా ఉంటుంది. అంతకన్నా కిందకైతే మళ్ళీ ఈల్డ్ వచ్చినప్పుడు మనకి కిందకి జారిపోవడం అన్నది జరుగుతుంది. మనం అటు ఇటు వెళ్ళటానికి ఇబ్బంది అవుతుంది. 6-6.5 అడుగుల్లో మనం పందిరి కొంచెం స్ట్రాంగ్గా వేసుకుంటే మన పాలినేషన్కి అది కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నది నాకు అనిపించింది. ఇది 9వ నెల నడుస్తుంది. నాకైతే ఇది బాగుంది, పంట బాగానే ఉంది. మన బెంగళూరు, హైదరాబాద్ తెలిసిన వాళ్ళందరూ కాల్ చేస్తున్నారు. నేను 3 కేజీల దగ్గర నుంచి 10-15 కేజీల దాకా నేను పంపడం జరిగింది. మెడిసిన్ వాల్యూస్ చూసుకుంటే బీటా క్యారోటిన్, లైకోపిన్ చాలా ఎక్కువగా ఉంటాయి దీంట్లో మనకి. ఇది పంట కట్ చేసినప్పుడు మనకి 2 రకాలుగా కనిపిస్తుంది. లోపల గుజ్జు అనేది గింజ చుట్టూ ఉన్నది మంచి రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని ఆరిల్ అంటారు. దాని చుట్టూ కూడా కర్బూజా గుజ్జులాగా ఎల్లో కలర్ పల్పు ఉండటం జరుగుతుంది. మనకి దీంట్లో వచ్చేసేసి ఈ ఆరిల్ అనేదే ప్రముఖంగా మనకి ఈ వాల్యూస్ని ఇస్తుంది. ఈ బీటా క్యారోటిన్ అనేది, లైకోపిన్ అనేది. అది ఎంత వాల్యూస్ ఎంతలా ఉన్నాయి అంటే ఇది నిజమా అని చెప్పేసి తెలుసుకోవడం కోసం మేము ఆల్రెడీ ఇక్కడ కూడా టెస్ట్ చేయించడం జరిగింది. ఆ లైకోపిన్ అనేది మనకి ఒక 10 నుంచి 15 గ్రాములు తీసుకుంటే టమాటాలో కేజీ టమాటా తీసుకుంటే లభించే లైకోపిన్ 10-15 గ్రాముల్లో మనకి లభించడం జరుగుతుంది. అదేవిధంగా క్యారెట్లో మనకి బీటా క్యారోటిన్ లభిస్తుంది. దీంతో పోల్చినప్పుడు ఇది 10-15 గ్రాములు తీసుకుంటే 100 నుంచి 150 గ్రాముల క్యారెట్లో బీటా క్యారోటిన్ ఎంతైతే లభిస్తుందో అంత లభిస్తుంది. చర్మానికి సంబంధించి, క్యాన్సర్ కణాలు పుట్టకుండా చేయటంలో, హార్ట్కి సంబంధించి, కళ్ళకి సంబంధించి ఇవి చాలా బాగా మనకి ఉపయోగపడటం జరుగుతుంది. దీంట్లో నాకు ఎలా వచ్చింది అంటే ఇప్పటి వరకు కూడా ఇంచుమించుగా ఒక 4 క్వింటాల దాకా వచ్చింది. ఒక 20 సెంట్లలోనే నాకు 4 క్వింటాల దాకా ఈల్డ్ రావడం జరిగింది. దాంట్లో కొంత నాకు ఈ అవగాహన లోపం వల్ల ఈ పండుగ అనేది కొద్దిగా నాకు మధ్యలో వచ్చింది, స్టార్టింగ్లో లేదు. దాని గురించి నాకు తెలియక అలా వదిలేయటం వల్ల 1 క్వింటా దాకా పండుగ వల్ల నేను కోల్పోవడం జరిగింది. ఇది ఇంచుమించుగా మనం డైరెక్ట్గా పంపుతున్నప్పుడు నాకు 500 నుంచి 600 దాకా కూడా రావడం జరుగుతుంది. రేపు ఇది మనం రైతువారీగా చేసుకున్నప్పుడు
మనకు 150 నుంచి 200 రూపాయలు రైతు వారీగా రైతుకి ధర పలికినా కూడా ఒక 10 నుంచి 15 టన్నులు వచ్చినప్పుడు మనకి ఇంచుమించుగా దగ్గర దగ్గర 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల దాకా కూడా మనం ఖచ్చితంగా దీని నుంచి మనం పొందొచ్చు అనేది ఈ 3 నెలల కారణంగా నా అనుభవం నాకు తెలియజేసింది. ఏలూరు పరిసర ప్రాంతాలు ఈ టెంపరేచర్లు అవన్నీ కూడా దీనికి చాలా సెట్ అవుతాయని నాకు అనిపించింది. ఎందుకంటే మొక్క నాకు చాలా ఏపుగా పెరగడం జరిగింది, చాలా స్పీడ్గా పెరగడం జరిగింది. మనకి 3 నెలలకే పూత వచ్చిన తర్వాత 2-2.5 నెలలకే మనకి ఇది ఫ్రూట్ రావడం కూడా జరిగింది. ఈ మిగతా పంటలలాగా కాకుండా ఇది డైలీ కూడా పాలినేషన్ చేయాలి, ప్రతి ఫ్లవరు కూడా మనం పాలినేషన్ చేయాలి. అదే రకంగా మనకి రావడం కూడా డైలీ 10 కేజీలతో మొదలుపెట్టి 25 కేజీలు మనం సాగు చేసే విస్తీర్ణాన్ని బట్టి 100 కేజీలు అలా రావడం జరుగుతుంది. మార్కెట్ చేయాలి అంటే మనం కంపల్సరీ మనం దానికి అనుకూలమైన ప్రాంతంలోనే మనం ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 3 కేజీల నుంచి 10 కేజీల దాకా ఇస్తున్నాను కదా, నాకు ఏలూరు దగ్గరలో ఉంటుంది కాబట్టి ఏలూరు నుంచి ప్రతి ప్రముఖ నగరాలకి కూడా ట్రాన్స్పోర్టేషన్ అన్నది అందుబాటులో ఉంది కాబట్టి నాకు అది పెద్ద తేలిగ్గా ఉంది, పెద్ద కష్టం అనిపించట్లా. యూట్యూబ్ను విజ్ఞాన వేదికగా మలుచుకుని విదేశీ పంటను దేశీ నేలపై విజయవంతంగా పండిస్తున్న యువ రైతు బాలు ఇప్పుడు పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.